హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మే 11వ తారీఖు రోజు వ్లాగ్ అనమాట. అంటే అది సండే అనమాట. ఇంకా నేను ఒకవేళ ఈ రోజు వ్లాగ్ కనుక చూసుంటే, అంటే సాటర్డే రోజు వ్లాగ్ కనుక చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. నాకు మా అమ్మాయికి 1 వీక్ అంత బాగాలేదని చెప్పేసి అయితే అన్నాను కదా. ఇంకా సండే రోజు మార్నింగ్ లేచిన వెంటనే నాకు అర్థమవుతుందనమాట. నాకు ఫుల్ కోల్డ్ ఉంది, అలాగే హెడేక్ కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది, గొంతు నొప్పి ఉంది, అలాగే చెవు దగ్గర నుంచి గొంతు అంతా నొప్పిగా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను డైలీ తీసుకుని సిరప్ వాటర్ అయితే అప్పటికి స్కిప్ చేస్తానండి. ఫస్ట్ లేచిన వెంటనే నేను చేసిన పని టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. టీ తాగేస్తే కొంచెమైనా హెడేక్ తగ్గుతుంది, రిలీఫ్గా ఉంటుందేమో అని చెప్పేసి అయితే ఫస్ట్ టీ పెట్టుకుని తాగేసిన తర్వాత ఇంకా సండే అలాగా చర్చికి వెళ్దాం కదా అని చెప్పేసి ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ముందు రోజే దోశ కోసం అని పిండి రెడీ చేశాను కదా. ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేసి చూసాను, మంచిగానే పులిసింది. ఇంకా చట్నీ కోసం అని చెప్పేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అవితో ఉండేలోపు ఇంక ఇక్కడ దోశ పిండిని అయితే తీసాను అనమాట. కలిపేసి నెక్స్ట్ డేకి కావాల్సిన ఎంత పిండి కావాలో అంత పిండి కూడా ఒక డబ్బాలో అయితే తీసి పెట్టేశాను. ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఏ రోజు అయితే పిండి ఉందో, ఏ రోజు నేను పిండిని కలిపి పెట్టుకున్నాను కదా, అదే గిన్నెలో అయితే ఉన్న పిండిని దోశలు అయితే వేసేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈ డబ్బాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా దీంట్లో ఉప్పు కారం కాదు, సాల్ట్ ఇంకా వాటర్ అంతా యాడ్ చేసుకుని కలిపేసి అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా దీంతో కొంతసేపటి వరకు పని ఏం లేదన్నట్టుగా ఇంక ఇక్కడ చట్నీ కోసం అని చెప్పేసి కొన్ని పుట్నాలు అలాగే సాల్ట్ అయితే వేసేసుకుని మిక్సీ జార్ పక్కన అయితే పెట్టేశాను. ఇంక ఈలోపు స్టవ్ మీద ఉన్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కూడా మంచిగా వేగిపోయినాయి అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా ఫస్ట్ ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. బెడ్షీట్ అంతా రెడీగా చేస్తాను. ఇంకా చెల్లికి కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి తనైతే పడుకుంది. ఇంక ఈలోపు పుట్నాలు అలాగే చింతపండు మిక్సీలో వేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇది కూడా చల్లారిపోయింది అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఉంది కదా, ఇంకా అది కూడా చల్లగైపోతే ఇంక స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసి ఇంకా చట్నీ మిక్సీలో అయితే వేస్తాను అనమాట. ఈ చట్నీ అయ్యేలోపు ప్యాన్ కూడా వేడైతే అయిపోయింది. ఇంకా వెంటనే దోశలు అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే డాడీకి అయితే దోశలు వేసి ఇచ్చేసానండి. ఇంకా డాడీ అయితే తొందరగానే తినేసి బయటకైతే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ మా మహిగడు, చెల్లాలు అందరూ తినేసిన తర్వాత ఇంక లాస్ట్లో నేనైతే వేసుకుంటున్నాను అనమాట. నా టిఫిన్ నేనైతే వేసేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా కాకుండా పెద్దవే ఇంకో 2 దోశలు అయితే వేసేసుకుని తొందరగానే నా టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా డాడీ కూడా చెప్పాను అనమాట, తొందరగా ఏమైనా చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఏమైనా తీసుకొస్తారు కదా, తొందరగా తీసుకొచ్చేయండి. ఈరోజు కొంచెం లేట్గా వెళ్దాం అనుకుంటున్నాం చర్చికి. ఇంకా వచ్చిన వెంటనే భోజనం చేసేలా ఉండాలి, వంట అంతా ఫినిష్ చేసుకుని వెళ్తామని అయితే డాడీకి చెప్పాను. ఇంకా డాడీ కూడా తొందరగా తీసుకొచ్చేస్తానన్నారు. ఇంకా నేను ఫాస్ట్గా టిఫిన్ అంతా తినేసిన తర్వాత ముందు రోజే గంజి తీసి అయితే పక్కకు పెట్టుకున్నాను కదా, ఇంకా గంజి షాంపూ మిక్స్ చేసేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను అనమాట. ఇంక ఈ లోపు డాడీ అయితే వచ్చారు, ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంకొక కొంచెం దోసపిండి అయితే ఉంటే దోశ అంతా వేసేసి ఈ గిన్నెలన్నీ కూడా సింక్లో అయితే వేసాను అనమాట. చింతపండు నానబెట్టేసి పక్కకైతే పెట్టేసుకుని ఆనియన్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఒక చెల్లిని అయితే ఆనియన్స్ చూసుకోమన్నాను, ఇంకొక అమ్మాయిని అయితే మసాలా వేయమని చెప్పాను అనమాట. నేను వెళ్ళిపోయి చక్కగా ఫిష్ అంతా నీట్గా కడిగేసి తెచ్చాను. ఇంకా నేను వచ్చిన తర్వాత అన్నం అయితే అయిపోయిందనమాట. ఇంకా అన్నం ఫాస్ట్గా వంచేసి ఇంకా కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట. కొన్ని ముక్కలు అయితే తీసేసి ఈవినింగ్కి ఫ్రై కోసం అని చెప్పేసి పక్కకైతే పెట్టాను. ఇంకా ఫిష్ కర్రీ కూడా మొత్తం అంతా స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట. ఇంకా ఫిష్ కర్రీ మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా చెల్లాలు, మహిగడు అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా తమ్ముడైతే మమ్మల్ని చర్చి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇంకా చర్చి దగ్గర నుంచి మా మహిగారిని, చెల్లాలని ఇంటికైతే పంపించేసి నేను ఇంక ఇక్కడ షాపింగ్ అయితే వెళ్తున్నాను. అంటే మే 12వ తారీఖు మా అక్క వాళ్ళ అమ్మాయి బారసాల అదే ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అని చెప్పేసి ఇంక ఫ్రాక్ కోసం అని చెప్పి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళానమాట. ఆ రోజు సండే చాలా ఎండగా ఉందని చెప్పేసి వాళ్ళు ఎవరిని తీసుకెళ్లకుండా నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళానండి. ఇంక ఇక్కడ 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. 530 రూపీస్ అయితే పడింది. కాటన్ తీసుకున్నాను అనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అవుతుంది. మా మహిగడైతే అప్పటికే పడుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి 2:30 అయ్యిందనమాట. మా మహిగడైతే పడుకున్నాడు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత మేమందరం భోజనం అయితే చేసేసి ఈవినింగ్ అయితే కొంతసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంక ఈలోపు సాటర్డే వ్లాగ్ ఎడిట్ చేసేసి పోస్ట్ చేద్దాం అనుకునే లోపు ఇంకా వైఫై వైర్ అయితే తెగిపోయిందనమాట. కరెంట్ వర్క్ చేసేవాళ్ళు అక్కడ చివరి ఎక్కడో కనిపిస్తున్నారు కదా మీకు, వాళ్ళు వైర్ అయితే చూసుకోకుండా కట్ చేస్తారనమాట. ఇంకా అదైతే కిందకి పడిపోయింది. ఇంకా వైఫై మాకు ఒక 2-3 డేస్ వరకు వైఫై లేదు. అలాగే మాకైతే ఒంట్లో కూడా బాగాలేదనమాట. ఇంకా వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇంకా వైర్ కూడా ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళు వచ్చి అయితే ఫిక్స్ చేశారు.
ఇంక ఈలోపు ప్రతి ఫ్రైడే మా ఇంటి సైడ్ అయితే వచ్చే అంకులు ఇంకా ఆ రోజు సండే అయితే వచ్చారనమాట. ఇంకా మా చెల్లెలు వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకున్నారు. ఇంకా 5:30 అలా అయిపోయింది. ఇంకా మేము బయట అయితే కూర్చున్నాము. ఇంకా మా చెల్లి అయితే టీ తీసుకొచ్చిస్తే ఇంకా టీ అయితే తాగేస్తున్నాము ఇక్కడ బయట అయితే కూర్చుని. ఇంకా చెల్లి అయితే మొక్కలకన్నీ నీళ్ళైతే వేసేస్తుంది అనమాట. నాకు అర్థమవుతుంది, నేను బాగా సిక్ అయిపోతున్నానని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకే తెలుస్తుంది కదా, ఇంకా వాళ్ళ పనులు చేస్తారు. తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు, అలాగే లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు చెల్లి అయితే కడిగేసింది. మా మైట్ అయితే కొంచెం నీరసంగా అయితే ఉన్నాడు అనమాట. మార్నింగ్ ఏమో ఒక దోశ తిన్నాడు. ఇంకా చర్చికి వెళ్ళి వచ్చేసాము, కొంచెం వాటర్ అయితే తాగాడు. ఇంకా వాడికి దోశ అరగలన్నట్టుంది, ఇంకా వామిటింగ్ అయితే చేసేసుకున్నాడు అనమాట. ప్రస్తుతానికి మాకు కొంచెం చేపల కూర ఉంది, అలాగే పొద్దున్న కొన్ని ఫిష్ ముక్కలు అయితే తీసి పక్కన పెట్టాను, ఫ్రై చేద్దాం కదా ఈవినింగ్ అని చెప్పేసి. ఇంకా మాకు ఫిష్ ఫ్రై చేసేసుకుని మా మైడికి అయితే చారు పెట్టాలి, ఇంకా వాడికి చారు అనమాట. ఇంకా రైస్ కూడా చేసుకోవాలి, కొంచెం రైస్ అయితే ఉంది, అది చూసి ఇంకొంచెం రైస్ అయితే పెట్టాలి. ప్రస్తుతానికి టైం 7 అయింది. నాకు కూడా హెడేక్, కోల్డ్ స్టార్ట్ అయిందనమాట. రేపటికి బాగుంటే చుట్టాలింటికి వెళ్తాము, ఇంకా లేకపోతే నేను మా మైగడ ఇంట్లో ఉంటాము, చెల్లెలు అయితే వెళ్తారనమాట. ప్రస్తుతానికైతే చారు పెట్టి ఫిష్ ఫ్రై చేసి అన్నం అయితే ఉండాలి. ఇంకా అన్నీ ఫాస్ట్గా చేసేస్తాను. కరెక్ట్గా టైం అయితే 7:05 అయ్యిందనమాట. చూపిస్తాను చూడండి, ఇదిగోండి 7:05 అయితే అయ్యింది. ఇంకా తొందరగా పళ్ళన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. కర్బూజా అయితే తీసుకొచ్చా, ఇవి బాగున్నాయో లేదో తెలీదు, ఎందుకంటే మార్నింగ్ అంతా కరెంట్ లేదు కదా. ఇంకా కర్బూజాను కూడా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టానమాట, జ్యూస్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇప్పుడే కరెంట్ వచ్చింది, ఇది దీనికి స్టిక్ అయిపోతుంది, తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా ఐస్ క్యూబ్ వేసుకునే పనే ఉండదు మనం జ్యూస్ చేసుకునేటప్పుడు. ఒక్క పక్క చారు పెట్టేసి దాని తర్వాత ఈ ఫిష్ ఫ్రై అయితే పెడతాను, ఒక పక్కన ఇంకొక పక్క చారు పెట్టేస్తాను. ఫస్ట్ ఇంత రైస్ అయితే ఉందన్నమాట, ఒక్కరికి ఇద్దరికి సరిపోతుంది. ఇది పిక్కల్ అండి, టీపీ ఫుడ్స్ నుంచి అయితే ఒక చికెన్ పిక్కలు, అలాగే మన తులసి ఫుడ్స్ ఉన్నాయి కదా $1 వాళ్ళ సిస్టర్వి, దాని నుంచి ఒక క్యారెట్ పిక్కలు అయితే ఆర్డర్ చేశాను అనమాట. రెండు బాగున్నాయి. ఈ పిక్కలో ఆయిల్ ఎక్కువ వేస్తారు, దీంట్లో కొంచెం తక్కువ ఉంది, ఈ అందులో ఆయిల్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ చేపల కూర ఇంత అయితే ఉంది. రైస్ కూడా ఎంటీ అనమాట. ఇంకా ఈ రైస్ ఉంది, అంటే బయట నుంచి రైస్ ప్యాకెట్ తెస్తారు కదా, ఆ రైస్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి ఈ రైస్ ఉంది. ఇంకా కొంచెం రేషన్ రైస్ అయితే కలిపి ఎలా వేస్తామంటే మేము, ఇదిగోండి ఇది మా సైడు తవ్వ అంటాము, ఇది ఒక తవ్వ వేసి రేషన్ రైస్ ఒక తవ్వ వేస్తామన్నమాట. అలాగా చేసుకుంటాము. ఇదే ప్యాకెట్ అంతే మాకు హాఫ్ మంత్లోనే అయిపోతుంది, 25 kgs. ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే మిక్స్ చేసుకుంటాము. ఒక 50 kgs 1 మంత్కి అయితే సరిపోతాయి అనమాట. ఇంకా ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి, ఏమైనా పిల్లలు అవన్నీ ఉంటాయి, లేదంటే 1 మంత్కి కొంచెం ఒకటో అయితే వస్తాయి అనమాట. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఈ రైస్ అయితే మిక్స్ చేసేసుకుని ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకా చారు అయితే ఒక పక్క పెట్టేసి అప్పుడు ఇంకా ఫిష్ ఫ్రై చేస్తాను అనమాట. అన్నం కంటే ముందు చారు అయిపోయిందనమాట, ఇంకా అన్నం కూడా పొంగొచ్చింది. ఇంకా ఫిష్ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేయడానికి ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను. ఇప్పుడు టైం అయితే 7:30 అయితే అయ్యింది. ఇంకా చూపిస్తాను, రైస్ అయిపోయింది, ఇంక ఫిష్ అయితే ఫ్రై అవుతుందన్నమాట. ఇంకా చారు అయిపోయింది. మా మైండ్కి అయితే ఫస్ట్ అన్నం పెట్టేసి తర్వాత ఇదంతా ఏమైనా క్లీన్ చేసుకుంటాను. నాకు అప్పటికే ఆకలి అయితే అస్సలు వేయట్లేదండి. 10:30 అయ్యింది మా మైగడ పడుకునేసరికి. ఇంకా వాడు పడుకున్న తర్వాత తిందాం కదా అని చెప్పేసి ఇంకా నేను అప్పుడైతే భోజనం పెట్టుకున్నాను అనమాట. ఇంకప్పుడు డాడీ కూడా భోజనానికి రానని చెప్పేశారు. ఇంకా కొంచెం అన్నము, ఇంకా ఈ ఫిష్ కర్రీ అదంతా వేసేసుకుని అయితే నేను అన్నం అయితే తినేస్తున్నాను. అప్పటికి 10:30 అయిందనమాట. ఇంకా నేను భోజనం అయితే పెట్టుకున్నానో లేదో అప్పుడు డాడీ అయితే ఫోన్ చేశారనమాట, నేను భోజనానికి రావట్లేదని చెప్పేసి. ఒక 5 minutes 6 minutes ముందే చేసుంటే నేను వేడన్నం తినేదానికి అని చెప్పేసి అయితే ఫీల్ అయ్యాను. ఇంకా జలుబు కోల్డ్ అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంక ఫుడ్ తిన్న తర్వాత ఒక 1/2 hour అయితే అటు ఇటు వాక్ చేసేసి అయితే పడుకున్నాను అనమాట. ఇంకొక ట్యాబ్లెట్ అయితే వేసేసుకుని. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.